ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు మీ కుటుంబానికి క్షేమం కలుగునుగాక. మీ సరిహద్దుల్లో విశాలత కలుగునుగాక, సమాధానం కలుగునుగాక. క్రీస్తు మార్గం సరళం చేస్తున్నావా? ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవను సరళం చేయుడి. చైనాలో పనిచేయుచున్న ఒక భారతీయ క్రైస్తవ యవనస్తుడు అక్కడ ఒక మందిరానికి క్రమము తప్పకుండా ప్రతి ఆదివారం వెళ్ళేవాడు. అక్కడ కొంతమంది తనకి పరిచయం అయ్యారు. వారిలో ఒక పాస్టర్ గారు కూడా పరిచయం అయ్యారు. వీరు ఇరువురు మంచి స్నేహితులుగా ఉండేవారు. ఒకరోజు మందిరానికి వచ్చే ఒక అతనికి బాగాలేక హాస్పిటల్లో ఉన్నారు అని తెలిసి వీరిరువురు అతన్ని పరామర్శించుటకు వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు అక్కడ తెలిసిన మరొకనితో మాట్లాడుతూ ఉండగా ఈ యవనస్తుడు ఆ చైనా వ్యక్తిని పలకరించుటకు రూమ్లోకి వెళ్తాడు. అప్పుడు ఆ చైనా వ్యక్తి ఇతనితో ఏదో చెప్పడానికి బాగా ప్రయత్నపడుతూ ఉంటాడు. అతనికి ఏమో ఇంగ్లీష్ లేదా మన భాష రాదు. ఈ యవనస్తునికి చైనా భాష రాదు. కాబట్టి అతను ఏం చెప్తున్నాడో అర్థం చేసుకోలేకపోయాడు. ఆ చైనా వ్యక్తి ఏదో చెప్తూనే మరణించేశాడు. అతడు మరణించిన చాలా రోజుల వరకు కూడా ఆ యవనస్తుడు అతన్ని మర్చిపోలేకపోయాడు. అతను ఏం చెప్పాలనుకున్నాడు? అతనికి నేను పెద్దగా పరిచయం లేదు కదా, మరి నాతో ఏం మాట్లాడడానికి ప్రయత్నించాడు అని చాలా రోజులు ఆలోచిస్తూ ఉంటాడు. చివరికి తన పాస్టర్ గారికి చైనా భాష వచ్చు కాబట్టి అతను మాట్లాడిన మాటలకు అర్థం ఏమిటో పాస్టర్ గారిని అడిగి తెలుసుకుందామని అతని యొద్దకు వచ్చి ఆ మాటలను తెలియపరుస్తాడు. అట్టి మాటలు నిన్ను పాస్టర్ గారు ఎక్కంతపోయి నువ్వు అతనికి పెట్టిన ఆక్సిజన్ పైప్ పైన నిలుచుని ఉన్నావు, అక్కడి నుండి పక్కకి తప్పుకోమని అతను నిన్ను ప్రాధేయపడ్డాడని చెప్తారు. ఆ మాటలు విన్న యవనస్తుడు అనారోగ్యంతో ఉన్న అతన్ని పరామర్శించుటకు వెళ్ళి అతని చావుకు కారణమయ్యానే అని ఎంతో చింతిస్తాడండి. ఒకసారి మనం ఆలోచిస్తే నేడు ఇలానే ఉంటుంది. లోకానికి వెలుగు మత్తయి సువార్త 5:14, లోకానికి ఉప్పుగా మత్తయి సువార్త 5:13, లోకానికి మాదిరిగా యెషయా 43:12. ఉండవలసిన క్రైస్తవులు, విశ్వాసులు, ప్రార్థనాపరులు, సేవకులు నేడు అనేక మంది నరకానికి వెళ్ళుటకు కారణభూతులుగా ఉంటున్నాం. ఒక గుడ్డివాడు మరొక గుడ్డివానికి దారి ఎలాగూ చూపించగలడు అన్నట్లుగానే లోకానికి వెలుగుగా ఉండవలసిన మనలోనే చీకటి ఉంటుంది. ఉప్పుగా ఉండవలసిన మనలోనే సరసక్తులు, బూతులు, అబద్ధాలు, దూషణలు ఉంటున్నాయి. లోకానికి మాదిరిగా ఉండాల్సిన మనలోనే ఎన్నో లోక సంబంధమైన క్రియలు, కార్యాలు ఉంటున్నాయి. క్రైస్తవులమైన మనలో ఎన్ని చూసినా లోకం క్రీస్తు చెంతకు ఎలా నడిపించబడుతుంది? మనలోనే ఇన్ని పాపాలు, చీకటి ఉంటే ఇక మనం ఎలా స్వార్థ ప్రకటించగలం? అది విన్నవారు క్రీస్తు యొద్దకు ఎలా రాగలరు? ఒకసారి ఎప్పుడైనా వీటన్నిటి గురించి ఆలోచించావా? నశించిపోయే ఆత్మల కొరకు ప్రార్థించే నీవు నీ కుటుంబంలో, నీ ఇరుగు పొరుగు వారి మధ్య, నీ సంఘంలో, నీ బంధువుల మధ్య నీ ప్రవర్తన మాదిరిగా లేకుంటే, నీ జీవితంలో క్రీస్తుని కనపరచలేకుంటే ఇక నీ ద్వారా అనేకులు క్రీస్తు చెంతకు ఎలా వస్తారు? చైనా వ్యక్తిని పరామర్శించుటకు వెళ్ళిన యవనస్తుడే అతని మరణానికి కారణమైనట్లు క్రీస్తుని లోకానికి కనపరచవలసిన, క్రీస్తు యొద్దకు అనేకులను నడిపించవలసిన నీవే అనేకులను క్రీస్తు దూషించే విధముగా, అపహసించే విధముగా క్రీస్తు యొద్దకు అన్యజనులు రాకుండా అడ్డుపడుతున్నవేమో, అడ్డుబండగా ఉంటున్నావేమో. కాబట్టి ఇప్పుడైనా ఒకసారి ఆలోచించు. నీ ప్రవర్తన ద్వారా నిన్ను చూసి ఎవరైనా నీలో క్రీస్తుని చూడగలుగుతున్నారా? ఎవరైనా క్రీస్తు యొద్దకు రాగలుగుతున్నారా? లేక నరకానికి వెళ్ళుటకు మునిపే కారణభూతులముగా ఉన్నామా? ఒకసారి మన జీవితాన్ని పరిశీలన చేసుకుని సరిచేసుకుందామా? ఆలోచించు ప్రియనేస్తమా. ఈ మాటలు నీతో మాట్లాడుతూ ఉండగా దేవుడు నిన్ను దర్శిస్తుండగా ఇకనైనా మారుతావని ఆశపడుతున్నాను. అందరికీ నా వందనాలండి. గాడ్ బ్లెస్ యూ.